దాంతో ఉత్తంకుడు తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేస్తాడంటే హస్తినాపురానికి బయలుదేరతాడనమాట. అప్పట్లో హస్తినాపురానికి రాజు ఎవరంటే జనమేజయుడు. జనమేజయుడు హస్తినాపురానికి రాజు అనమాట. అతని దగ్గరికి వెళ్తాడు. కానీ ఉత్తంకుడు కూడా ఏంటంటే చాలా ఐ మీన్ విద్యలలో చాలా ఆరితేరిన అతను అనమాట. సో అప్పుడు మహారాజు అతన్ని చాలా గౌరవ మర్యాదలతో అతన్ని రాజ్యంలోకి రాణిస్తాడనమాట. రాణించిన తర్వాత రాజు అడుగుతాడు, ఏమిటయ్యా నువ్వు ఏ పని మీద మా రాజ్యానికి ఇచ్చేసావు అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఈయన చెప్తాడు ఉత్తంకుడు, నేనైతే నాకు ఒక ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే నేను వచ్చాను. నాకు ఒకడు చాలా ఆగ్రహాన్ని చాలా కోపాన్ని అయితే తెప్పించాడు. వాడు ఎవడో కాదు, తక్షకుడు, నాగరాజు తక్షకుడే అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు నువ్వు కూడా ఆ ఆగ్రహాన్ని ఐ మీన్ నా ఆగ్రహానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు సహాయం చేయాలని చెప్తాడు. అది చెప్పే ముందు ఏం చెప్తాడంటే, నీ తండ్రిని కూడా ఆ నాగరాజు తక్షకుడే తన విషంతో చంపేశాడు అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడనమాట జనమేజయుడి మహారాజుని. కావున నీవు కూడా ఖచ్చితంగా ఆయన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకో అని చెప్పి చెప్తాడనమాట. అప్పట్లో కాశ్యపుడు అని చెప్పేసి ఒక ఋషి ఉండేటాడు. ఆయన ఏం చేస్తాడంటే జనమేజయుడి మహారాజు ఉన్నాడు కదా, వాళ్ళ తండ్రిని కాపాడడం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటాడు అనమాట. పూజ అంటే వస్తూ ఉంటాడు, పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తూ ఉంటే ఈ తక్షకుడు ఏం చేస్తాడు, ఆ పూజను భగ్నం చేసేసి ఐ మీన్ పూజ అంటే ఆయనను ఏదో మాటలు చెప్పేసి అన్ని తనికి పంపించేస్తాడు అనమాట. ఇన్నికి పంపించేస్తాడు. సో మీ తండ్రి చావుకి కారణము తక్షకుడే కాబట్టి నీవు కూడా వెంటనే సర్పయాగం చేస్తారు కదా, హోమం చేస్తారు కదా, అది చేసి నువ్వు వెంటనే తక్షకుడిని ఐ మీన్ ప్రతీకారం తీర్చుకో చంపేసి అని చెప్పేసి రెచ్చగొడతానమాట ఆయన దగ్గరికి వెళ్ళేసి. అది